వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా ఆదివారం 8 ఫిబ్రవరి 2026 తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. 1 అడ్డం 150 సంవత్సరాలు నిండిన జాతీయ ప్రార్థనా గీతం వందే మాతరం. వందే మాతరం. 2 నిలువు దండ మాల. 8 అడ్డం ముహూర్తము పెళ్ళి లగ్గము. 3 నిలువు తగ్గేదేలా మామూలుగా తగ్గము. 11 అడ్డం ప్రాథమిక నివేదిక ముసాయిదా. 4 నిలువు గజరాజు తడబడింది. గజరాజు అనగా ఏనుగు. సారంగము. సారంగములో సారంము వచ్చేసాయి, మిగిలినది గా. 15 అడ్డం హీనమైన స్థితి గతి. అలానే 12 నిలువు తగ్గింపుకు తలపోయింది. తగ్గింపు అనగా రాయితీ. రాయితీలో మొదటి అక్షరం తీసేస్తే ఇతి. 5 నిలువు తెలుగు పోస్ట్ పోన్ వాయిదా. 9 అడ్డం శిల అటు నుంచి రాయి తిరగేసి రాయాలి. 6 నిలువు పైనుంచి కిందకు పడు తలకిందులు. పైనుంచి కిందకు పడడం అనగా రాలు, అది కూడా తిరగేసి రాయాలి. 5 అడ్డం స్త్రీలు వేసుకునే ఒంటి జడ వాలు జడ. 7 నిలువు డాష్ లోకం దాసోహం డబ్బుకు లోకం దాసోహం డబ్బుకు. 13 అడ్డం నెపము సాకు. 13 నిలువు ప్రాక్టీస్కు తెలుగు సాధన. 16 అడ్డం సంహారం వధ. 16 నిలువు ముఖము వదనము. 18 అడ్డం అధికము అదనము. 19 నిలువు స్త్రీ ముదిత. 25 అడ్డం త్రిగుణాలలో ఒకటి అటు నుంచి తమము తమోగుణం తమము తిరగేసి రాయాలి. 26 నిలువు వివాహిత స్త్రీని ఇలా కూడా అంటారు మగనాలి. 31 అడ్డం ఈ రామకృష్ణుడి కథలు బాగా నవ్విస్తాయి. తెనాలి రామకృష్ణుడి కథలు తెనాలి. 32 నిలువు భాషను రాతబద్ధం చేయాలంటే డాష్ కావాలి లిపి. 31 నిలువు పరదా తెర. 30 నిలువు తెలుగు మెసేజ్కి తోక తెగింది. మెసేజ్ని తెలుగులో సందేశం అంటారు. సందేశంలో చివరి అక్షరం తీసేస్తే సందే. 34 అడ్డం దేవుడి రాత దేవర లిపి. 1 నిలువు ఉత్తరాంధ్ర ప్రజాకవి వంగపండు. 10 అడ్డం ఫ్యాను పంక. 14 నిలువు నాగలి హలము. 17 అడ్డం ఆకుపచ్చని పక్షి ముద్దుగా మాట్లాడుతుంది చిలక. 17 నిలువు బొమ్మ చిత్రము. 20 అడ్డం కాగితం పత్రము. 23 అడ్డం తలకోల్పోయిన పండు. పండు అనగా ఫలము. ఫలములో మొదటి అక్షరం తీసేస్తే లము.
20 నిలువు అక్షరాలు దిద్దుకునేది పలక. 29 నిలువు ఇది వరకు ఇళ్లలో గచ్చు చేయించాలంటే డాష్ రాతిని ఉపయోగించేవారు నాపరాయి నాప. 33 అడ్డం తప్పు చేసిన వాడు అపరాధి. 29 అడ్డం శంకర డాష్ శరీరాపర నాద శరీరాపర నాద. 27 నిలువు తగ్గింపు డిస్కౌంట్ ముదర. 27 అడ్డం 3 కాలాల్లో పండే పంటల్ని డాష్ పంటలు అంటారు ముక్కారు పంటలు ముక్కారు. 24 నిలువు మీకంటే పెద్దదైన సోదరిని పిలుస్తారా అక్క. 24 అడ్డం అమావాస్యను ఇలా కూడా అంటారు గ్రామీణులు అమాస. 21 నిలువు రమారమి సుమారు. 22 నిలువు మాటలు రాని పిల్లలకు ఇది పోస్తారు వస. 21 అడ్డం సత్ప్రవర్తన సువర్తన. అలానే 18 నిలువు సమీపం అనగా అర్థ. 28 అడ్డం ఇంగ్లీషు తాళం చెవి. తాళం చెవిని ఇంగ్లీషులో కీ అంటారు కాబట్టి 28 అడ్డం కీ. ఇదండి ఇవాల్టి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.